నమస్తే వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసులో సిఐడి విచారణ, మావోయిస్ట్ పార్టీ సంచలన ప్రకటన, 3 ఏళ్లలో అమరావతి పూర్తవుతాయన్న మంత్రి నారాయణ, అనకాపల్లి జిల్లాలో ప్రైమ్ 9 ఎఫెక్ట్, తెలంగాణలో కేటీఆర్ శ్రీధరబాబుల మధ్య మాటల యుద్ధం. ఈ అంశాలపై హైదరాబాద్ నుంచి నాగేంద్ర, చందు, ఖమ్మం నుంచి రజనీకాంత్, ఇక గుంటూరు నుంచి రవికృష్ణ, విశాఖ నుంచి చంద్రశేఖర్ ఫీల్డ్ రిపోర్ట్లో ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కేటీఆర్ శ్రీధరబాబుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తనను అరెస్ట్ చేసే ధైర్యం రేవంత్ రెడ్డికి లేదని, తన అరెస్టు జరగదని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో 9,000కు పైగా ఎకరాలు భూములు దోచుకున్నారని కేటీఆర్ ఆరోపించారు. అయితే పారిశ్రామికవాడ భూ కేటాయింపుపై బీఆర్ఎస్ది తప్పుడు ప్రచారమని మంత్రి శ్రీధరబాబు కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ ఎన్నిసార్లు ఓడిపోయినా బుద్ధి రావట్లేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలలో ప్రతి నిర్ణయంలోనూ అక్రమాలే జరిగాయని అన్నారు. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్టు మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు, భూములకు సంబంధించిన వ్యవహారంపై అటు కేటీఆర్ శ్రీధరబాబుల మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతోంది. ప్రస్తుతం ఈరోజు తెలంగాణ భవన్లో కేటీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో దేశంలో అతిపెద్ద కుంభకోణానికి పాల్పడుతున్నారు. ముఖ్యంగా 9,292 ఎకరాల అంటే దాదాపు 5 లక్షల కోట్ల విలువ చేసే ఆస్తిని రేవంత్ రెడ్డి తన 100 మాగుతులకు అప్పచెప్తున్నాడు. దీనికి సంబంధించి క్యాబినెట్లో ఒక నిర్ణయం జరిగింది అంటూ కూడా కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ ఇండస్ట్రియల్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ పేరుతో భూములను కొల్లగొట్టే ప్రయత్నాన్ని ప్రభుత్వం పాల్పడుతుంది. ముఖ్యంగా హైదరాబాద్లో ఏవీ రెడ్డి, కొండలరెడ్డి, అదేవిధంగా కృష్ణారెడ్డి అంటే రేవంత్ రెడ్డి అన్నదమ్ములు, దాంతోపాటు ఏవీ రెడ్డి అనేటువంటి వ్యాపారవేత్త, వీళ్ళంతా కలిసి కూడా ఈ పరిశ్రమలకు సంబంధించిన భూములన్నింటినీ కూడా ఒప్పందాలు చేసుకుంటారు. ఇది పెద్ద ఎత్తున స్కామ్ జరుగుతుంది. 5 లక్షల కోట్లు ఇందులో చేతులు మారుతాయి. ఇందులో 50,000 కోట్ల రూపాయలు ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వస్తాయంటూ కూడా కేటీఆర్ సంచలన కామెంట్స్ కూడా చేశారు. వీళ్ళు మొత్తంగా చూసినట్టయితే ప్రైవేటు భూములన్నింటినీ కూడా ప్రైవేటు వ్యక్తులకు ఈ పరిశ్రమల భూములను దారాదత్తం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అంటూ కూడా తీవ్ర స్థాయిలో కేటీఆర్ మండిపడ్డారు. ముఖ్యంగా ఈ భూములు ఎవరైతే ఉన్నారో పారిశ్రామికవేత్తలు వారు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా ఒకవేళ భూములు కొంటే మాత్రం వాళ్ళు చిక్కుల్లో పడతారు. ఖచ్చితంగా తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, వచ్చిన తర్వాత న్యాయ పోరాటం చేస్తాం, న్యాయ విచారణ జరిపిస్తాం అంటూ కూడా మాట్లాడారు. అదేవిధంగా బీజేపీ కూడా ఇందులో జోక్యం చేసుకోవాలి, దీనిపై స్పందించాలి అంటూ కూడా ఆయన మాట్లాడినట్టు పరిస్థితి కనిపించింది. ఇక మరోవైపు ఈ ఫార్ములా కేసు ఒకవైపు నడుస్తూ ఉంది. దీనికి సంబంధించి గవర్నర్ ఇప్పటికే కేటీఆర్ ప్రాసిక్యూషన్కు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు కేటీఆర్ ఈ సంచలన కామెంట్ చేయడం కూడా రాజకీయ వర్గాల్లో మొత్తం సంచలనంగా మారినటువంటి పరిస్థితి కనిపించింది. దీనిపై మంత్రి శ్రీధరబాబు కూడా కొద్దిసేపటి క్రితం సెక్రటరియట్లో స్పందించారు. గత ప్రభుత్వం ఆర్థిక అరాచకానికి పాల్పడింది. కేటీఆర్ ఆలోచనలో అసలు మార్పు రావడం లేదు. ఇండస్ట్రియల్ పాలసీ పైన కాంగ్రెస్ ప్రభుత్వం గురించి అవాస్తవాలు కేటీఆర్ మాట్లాడారంటే కూడా ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యంగా ఇండస్ట్రియల్ పాలసీపై కేటీఆర్ దుష్ప్రచారం చేస్తున్నాడు. లీజ్ భూములను ఫ్రీ హోల్డ్ చేయాలని గత ప్రభుత్వంలో జీవో తెచ్చారు. ఫ్రీ హోల్డ్ భూములకు ఇంపాక్ట్ ఫీజు కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా కేటీఆర్ చెప్పే 30% భూమి విలువ కాదు, అది కేవలం కన్వర్షన్ ఫీజు మాత్రమే అంటూ కూడా శ్రీధరబాబు చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఫ్రీ హోల్డ్ అదేవిధంగా లీజ్ భూముల సంబంధం లేకుండా కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో తెచ్చినటువంటి జీవోలు ఏవైతేనే ఇప్పుడు అమలు చేస్తున్నాం తప్ప తాము కొత్తగా ఏమీ చేయడం లేదు, అడ్డగోలుగా కేటీఆర్ వ్యాఖ్యలు ఉన్నాయంటూ కూడా ఆయన తీవ్ర స్థాయిలో శ్రీధరబాబు కూడా మండిపడ్డారు. ముఖ్యంగా కన్వర్షన్కు భూమికి లింక్ పెట్టి రాజకీయం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో అనేక భూములను కూడా కన్వర్షన్ చేసినటువంటి చరిత్ర ఆనాటి ప్రభుత్వాన్ని అంటే కూడా ఆయన చెప్పుకొచ్చారు. ముఖ్యంగా రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా బీఆర్ఎస్ నాయకులు అడ్డు తగులుతున్నారు, బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ కూడా ఆయన కూడా సంచలన కామెంట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. పరిశ్రమలు కావాలనుకుంటే వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు. కేటీఆర్ చెప్పిన పేర్లు ఎవరైతే కొండలరెడ్డి, అదేవిధంగా కృష్ణారెడ్డి, ఏవీ రెడ్డి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వంలో లేరు, వాళ్ళ గురించి అనవసరంగా మాట్లాడుతున్నారు. వాళ్ళతో ఎంఓయూ చేసుకున్నట్టు కనుక నిరూపిస్తే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అంటూ కూడా ఆయన శ్రీధరబాబు చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ఆధారాలు లేకుండా ఇలాంటి ఆరోపణలు చేయవద్దు అంటూ కూడా కేటీఆర్కు శ్రీధరబాబు హితవు పలికారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్లో ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ నాయకులకు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా హైదరాబాదు గ్లోబల్ సిటీ అవ్వకుండా బీఆర్ఎస్ పార్టీ అడ్డుపడుతున్నట్టు కూడా ఆయన ఆరోపణలు చేశారు. సొంత భూములు ఉన్న వాళ్ళు కూడా కన్వర్షన్ చేసుకోవచ్చు. కేటీఆర్ గాలి మాటలు మాట్లాడడం మానుకోవాలంటూ కూడా ఈరోజు శ్రీధరబాబు చాలా గట్టిగానే
తన వాయిస్ అయితే వినిపించిన పరిస్థితి కనిపించింది. కన్వర్షన్ వల్ల 4 నుంచి 5,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వస్తుందని చెప్పి అంచనా వేస్తున్నాం తప్ప ఎలాంటి ఇల్లీగల్గా ఎక్కడ కూడా భూములను అమ్మడం లేదు. గత ప్రభుత్వంలోనే ఇలాంటి అక్రమాలకు పాల్పడ్డారు తప్ప తమ ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తుంది. ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడొద్దు అంటే కూడా శ్రీధర్ బాబు మాట్లాడిన పరిస్థితులు ఇప్పుడు ప్రస్తుతం భూముల ఏదైతే పరిశ్రమ సంబంధించినటువంటి కేటాయించిన భూముల విషయంలో 2 పార్టీల మధ్య మాత్రం వివాదం రాజుకుంది. ఇది ఎక్కడ వరకు వెళ్తుందనేది మాత్రం చూడాల్సి ఉంది. ఎందుకంటే ఒకవైపు ఫార్ములా ఈ కేసు తెర మీదకి రావడంతో ఈరోజు కేటీఆర్ ఈ పరిశ్రమకు సంబంధించిన భూములను కూడా తెర మీద తీసుకొచ్చిన పరిస్థితుల్లో 2 పార్టీల మధ్య ఈ వివాదం మరింత చిలికి గాలివానంగా మారేటువంటి అవకాశం కనిపిస్తుంది, పెద్దదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇది రాజకీయ వర్గాల్లో పెను దుమారానికి కూడా కారణమయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది. రవి.